కవిత గారి పార్టీతో పాటు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరొక కొత్త పార్టీ వస్తుందని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఆ పార్టీ పేరు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర సంక్షేమం అని చెప్పేసి ఖమ్మం జిల్లా వాసి షేక్ నాల్మీరా గారు పార్టీ పెట్టారని చెప్పేసి న్యూస్ వచ్చింది. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? టీఆర్ఎస్ అనేది ఒక గొప్ప బ్రాండ్ ఇది. ఎందుకంటే టీఆర్ఎస్ పేరుతోటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారు, ఎంతో ఉద్యమం చేశారు. ఒక విజయవంతమైనటువంటి బ్రాండ్ నేమ్ అది టీఆర్ఎస్ అంటే. తర్వాత మరి కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే తాను ప్రధానమంత్రి అయిపోవాలి అని చెప్పి ప్లాన్ చేశాడు. ప్లాన్ చేసి ఇక బీఆర్ఎస్ అని పేరు మార్చడం జరిగింది. మరి కొంతమంది ఏమంటారంటే టీఆర్ఎస్ పార్టీ 2 సార్లు ఆల్రెడీ గెలిచింది కాబట్టి 3వ సారి ఓడిపోతుందని కేసీఆర్ గారికి తెలుసు. తెలంగాణ పేరుతో ఓడిపోవడం ఇష్టం లేక పేరు మార్చారంటారు. అది కూడా ఒక ఉంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆయన బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత పేరు మార్చినందుకే ఓడిపోయింది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో. సో ఇప్పుడు ఏమైందంటే టీఆర్ఎస్ అనేటువంటి పేరు ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు బయటకు వచ్చేసి టీఆర్ఎస్ పేరుతో కూడా పార్టీని ప్రారంభించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. దీనికి కవిత ప్రధానంగా ఉంది. ఆల్రెడీ ఇంతకుముందు చాలామంది కూడా టీఆర్ఎస్ పేరుతో పార్టీలు పెట్టినప్పటికి కూడా అవి అనుకున్నంత బయటికి పబ్లిసిటీ అవ్వలేదు, అంటే ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కవిత గారు పెట్టిందో వెంటనే కూడా ఇది బాగా వైరల్ అయిపోయింది. ఇప్పుడు ఖమ్మంలో కూడా షేక్ మీరా గారు కూడా ఆయన కూడా టీఆర్ఎస్ అనేటువంటి వచ్చేటువంటి విధంగానే పార్టీ కూడా పెడుతున్నారు. దీనికి కారణం ఏంటంటే ఇదంతా రేవంత్ రెడ్డి ప్లాను, రేవంత్ రెడ్డి స్ట్రాటజీ అనేవాళ్ళు కూడా ఉన్నారు. కవిత గారు కూడా రేవంత్ రెడ్డి వదిలిన బాణమే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పోయిన ఎలక్షన్స్లో కేసీఆర్ గారు ఓడిపోయినప్పటికి కూడా, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికి కూడా చాలా స్థానాల్లో కేవలము ఒక సింగిల్ డిజిట్ డిఫరెన్సే ఉంది. కొన్ని చోట్ల 1%, 2%, 3% డిఫరెన్స్లోనే ఓడిపోవడం అనేది జరిగింది. సో కేసీఆర్ కూడా బలంగా ఉన్నారు, ఇప్పుడు బలంగా లేని అనలేము. దీనివల్ల ఏంటంటే ఎవరైతే కేసీఆర్కి వ్యతిరేకంగా ఇట్లా పార్టీలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే కేసీఆర్ మీద అసంతృప్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు కవితకు ఓటేశారనుకోండి, ఆయన ఓటు బ్యాంక్ తగ్గుద్ది కదా. అలాగే ఇప్పుడు టీఆర్ఎస్ పేరుతో చాలా పార్టీలు వస్తున్నాయి. టీఆర్ఎస్ ఏ, టీఆర్ఎస్ బి, టీఆర్ఎస్ సి, ఇట్లా ఎంతమంది పెడతారో చూడాలి. ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ కూడా వీటికి ఓటు వేయడం జరుగుతుంది. ఇంకా కొంతమంది గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియక సిమిలర్ గుర్తుంటే కూడా ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇదంతా రేవంత్ రెడ్డి గారి స్ట్రాటజీ. ఇప్పుడు ఇది కొత్తగా పెట్టినటువంటి ఈ పార్టీ టీఆర్ఎస్ ఏదైతే ఉందో అది దాని గుర్తు ఇంద్రధనుస్సుగా ఆయన ప్రకటించారు. ఇది అధికారికంగా రావడానికి మా దగ్గర కొంచెం బడ్జెట్ ఇబ్బంది ఉండడం వల్ల మేము ఎన్నికల కమిషన్ దగ్గర ఇంక వెళ్ళలేదు, వెళ్తామని చెప్తున్నారు. కానీ ఒక పార్టీని నడపడం అంత సింపుల్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో, కమర్షియల్ పరిస్థితులలో పార్టీని ముందుకు ఎంతవరకు తీసుకెళ్తారంటారు? పార్టీ నడపడం అంటే చెప్పినంత ఈజీ కాదు. ఒకప్పుడు కేవలం 10,000 రూపాయలు ఎవరైనా కడితే పార్టీ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు. నేను కూడా ఒకప్పుడు వెళ్ళాను పార్టీ రిజిస్ట్రేషన్ చేద్దామని, 10,000 కడితే చేసేవాళ్ళు. దీనివల్ల ఏమైందంటే ఎవడు పడితే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని చెప్పేసి కొన్ని రూల్స్ టైట్ చేశారు. అదేంటంటే మినిమం ₹1,00,000 అమౌంట్ కట్టాలి. దాంతోపాటు 100 మంది ఈ యొక్క ఓటర్ ఐడి కార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సిగ్నేచర్ కూడా చేయాలి. ఈ రూల్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మన షేక్ గారు ఖమ్మంలో కూడా ఆయన పార్టీ పెడుతున్నాడు. ఆయన ఇంద్రధనస్సు అనేటువంటిది కూడా గుర్తుగా పెడుతున్నాడు అని చెప్పడం కూడా జరుగుతున్నది. పార్టీ నడపడం అనేటువంటిది చాలామంది కష్టం అనుకుంటారు, కానీ సరైన నాయకుడు ఉంటే నడపచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఇప్పుడున్నట్టు పెద్ద పెద్ద పార్టీలన్నీ ఒకప్పుడు స్టార్టింగ్ చిన్న చిన్న పార్టీలే కదా, అలా స్టార్ట్ అయిన పార్టీలో ఈ రోజున పెద్ద పార్టీలుగా వచ్చినాయి. కానీ మన కవిత గారు అనుకోవడం ఏంటంటే సీఎం అవుతా. సీఎం అంటే చింతపండు మొక్క తింటాం అనుకుంటుందేమో. సీఎం అంటే చింతపండు మొక్క కాదు. సి అంటే చింతపండు, ఎం అంటే మొక్క. చింతపండు మొక్క కాదు సీఎం అంటే. సీఎం అవడం అంటే చాలా కష్టము, చాలామంది ఎమ్మెల్యేల మెజారిటీ ఉండాలి. కానీ కవిత గారు ఏదో చింతపండు మొక్క తిన్నంత ఈజీగా కూడా సీఎం అవుతానని చెప్పేస్తున్నది. చాలామంది కూడా అదే చెప్తుంటారు, సీఎం అవుతాను. అందరూ గుర్తుపెట్టుకోవాలి, సీఎం అవడం అంటే 2/3 మెజారిటీ రావాలి. ఆల్రెడీ ఉన్నటువంటి బలమైన పార్టీని దెబ్బకొట్టాలి, వీళ్ళు ఓటు బ్యాంక్ తెచ్చుకోగలగాలి. ఏమైనా కొత్త వాళ్ళు చాలామంది రావడం కూడా సంతోషమే. ఇప్పుడు ఖమ్మం నుంచి ప్రయత్నం చేస్తున్న షేక్ మీరా గారిని కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము. అలాగే కవిత గారు కూడా ఈ మధ్య రాజకీయాల్లో చాలా బోర్ కొడుతుంది. కవిత లాంటి అందమైనటువంటి మహిళ రాజకీయాల్లో రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే కవిత గారు కూడా అందమైన అమ్మాయిలకు కూడా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేసి, ఎంపీ టికెట్లు ఇచ్చేసి, అలాగే
కవిత గారు చక్కగా జడకొప్పు పెట్టుకున్నారు, జయలలితలాగా ఉన్నారు. చాలా కాలానికి మ్యాచింగ్ డ్రెస్ వేసుకోవడం వల్ల చూసే వాళ్ళందరికీ చాలా సంతోషమైంది. రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా కూడా కవిత గారికి సపోర్ట్ చేశారు.